జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారా? ఐ థింక్ ఈరోజు మా ఇద్దరు పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి. మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా బాక్స్లో కానీ వంకాయ బఠానీ కర్రీ చేశాను మా హస్బెండ్కి. పిల్లలకు వచ్చేసి వాళ్ళకి ఆలూ ఫ్రై చేశానండి. వాళ్ళు ఈ వంకాయలు బఠానీలు ఇవి తినరు, అందుకనే వాళ్ళ కోసం ఆలూ ఫ్రై చేశాను. ఇంకా వాళ్ళకి టిఫిన్ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ వేసాను. ఇంకా నేనైతే తినలేదు బ్రెడ్ ఆమ్లెట్, అంటే ఇష్టంగా తినానని చెప్పేసి మా హస్బెండ్ అయితే నా కోసం పన్నీర్ దోశ అయితే తీసుకున్నారనమాట. ఇంకా పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చేటప్పుడు ఇంకా అది నాకు ఇచ్చేశారు. ఇంకా నేను అది తినేసాను అనమాట. ఇంకా ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయాయండి. కానీ ఈరోజైతే నేను కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేయాలని అనిపిస్తుందండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. అయితే నిన్న రాముని ప్రతిష్ట చేశారు, ఇవన్నీ జరిగింది కదండి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మన చుట్టూ జరుగుతున్నప్పుడు మనం వీటిని ఎలా తీసుకోవాలి? ఒక ఆస్పిరెంట్గా, ఒక మనుషులు అయితే నార్మల్గా చూస్తారు, ఓకే ఓకే అయిపోయింది కదా అని దండం పెట్టుకుంటారు, వదిలేస్తారు. కానీ మనం ఒక ఆస్పిరెంట్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి మనం ఏంటిదంటే మనం దాని నుంచి ఎలాంటి బిట్స్ పడే ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఇవి ఆలోచించాలన్నమాట. ముఖ్యంగా యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, అంటే మనం అందరం గ్రూప్ 1కి గ్రూప్ 2కి, సో ఏ ఎగ్జామ్ అయినా సరే ఈసారి ఫోకస్ చేసే పాయింట్ రామ మందిరం అనమాట. సో మీరందరూ ఏం చేస్తారంటే రామ మందిరం గురించి ఉన్న చాలా వీడియోస్ వచ్చినాయండి. అసలు ఏంటి, ఎన్ని 500 ఇయర్స్ నుంచి ఎందుకు కొట్లాడుకుంటున్నారు, అసలు అక్కడ ఫస్ట్ ఏ టెంపుల్ ఉంది, దాని తర్వాత ఏ టెంపుల్ వచ్చింది, ఎన్నేళ్ళ కష్టం, అసలు హిందూ ముస్లిమ్స్కి ఎందుకు గొడవలు వచ్చినాయి, సో ఇవన్నీ ఒకసారి మీరు తెలుసుకోవాలండి. నేను కూడా జస్ట్ మార్నింగే ఒక వీడియో అయితే చూశాను. అదంతా వీడియో అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం అండి. 30 మినిట్స్ ఏమో ఉంది. ఒక వీడియో సెర్చ్ చేస్తుంటే దొరికిందనమాట. తెలుగు నాలెడ్జ్ ఛానల్ పేరు. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అండ్ దానికి సంబంధించిన బిట్స్ వీడియో కూడా నేను చెప్తూ ఉంటాను కదండి, ఎప్పుడు కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతానని. సో అందులో అయితే వాళ్ళు పెట్టేశారండి. నేను దానికి సంబంధించిన వీడియో అయితే నేను చూడాలి. జస్ట్ పైన చూశాను, దాని గురించి ఇన్డెప్త్ ఎనాలిసిస్ అయితే చేయాలి. అయితే నేను వచ్చేసి ఏంటిదంటే, నేను కరెంట్ అఫైర్స్ అయితే అప్డేటెడ్గా లేనండి. నేను ఏదైతే మిస్ అయ్యానో కరెంట్ అఫైర్స్ అవన్నీ అప్డేట్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. నేనైతే ప్రజెంట్ టు డూ లిస్ట్ అయితే రాసుకుంటున్నానండి, ఈరోజు నేను ఏం చేయాలని. అండ్ నేను ఇంకా హరాబరిగా అయితే అస్సలు ట్రై చేయనండి. ఎందుకంటే జస్ట్ నిన్న హెడ్ బాత్ చేసినందుకు, అంటే హెడ్ బాత్ చేసినందుకని కాదు, హెడ్ బాత్ చేసి జుట్టు ఆరబెట్టుకున్నందుకు బాగా హెడేక్ వస్తుంది. సో ఇంకా మా హస్బెండ్కి మార్నింగ్ చెప్పాను, నిన్నటి నుంచి అసలు హెడేక్ తగ్గలేదు అని చెప్పేసి చెప్పాను. అయితే ఇక్కడ నేను పెండింగ్ లిస్ట్, టు డూ లిస్ట్ చూడండి. నేను ఏమేమి రాసుకున్నానంటే కరెంట్ అఫైర్స్ హరీష్ అకాడమీ నుంచి ఫాలో అవుతాను. నెక్స్ట్ హిస్టరీలో నేను చెప్పాను కదండి, ఎన్సీఆర్టీస్ పీవైక్యూస్ అయితే సాల్వ్ చేస్తున్నాను అని చెప్పేసి. అందులో 6th ఏదైతే అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ కంప్లీట్ చేస్తున్నాను. థర్డ్ హాఫ్లో ఉన్నాను. 4-5 చాప్టర్స్ కంప్లీట్ చేయాలి. అండ్ రామ మందిరం బిట్స్ గురించి చూడాలి. అసలు కన్స్ట్రక్షన్ ఏ కంపెనీ వాళ్ళంటే లార్సన్ టర్బో ఇవి ఉన్నాయి కదండి, అసలు ఎంత హైట్, ఎవరెవరు, అంటే ఇదంతా కొంచెం ఎనాలిసిస్ చేయాలి, డెప్త్గానే ఎనాలిసిస్ చేయాలి. అయితే ఆ టెంపుల్ స్ట్రక్చర్ వచ్చేసి నగారా స్టైల్ అనమాట. అయితే మనకు యూపీఎస్సీలో ఏంటిదంటే అందరూ ఇట్లాంటి బిట్స్ పడినప్పుడు నగారా స్టైల్ గురించి అందరూ తెలుసుకుంటారు. కానీ మనకి ఏంటిదంటే డిఫరెంట్గా అది కాకుండా ఇంకా వేరే కన్స్ట్రక్షన్ అంటే టెంపుల్ స్ట్రక్చర్స్ గురించి కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. అదొక్కటే స్పెసిఫై అందరూ చేస్తారు. అది కాకుండా మిగతా వాటిని కూడా స్పెసిఫై చేస్తూ చదివిన వాళ్ళు ఏంటిదంటే ఎగ్జామ్లో ఏ బిట్ వచ్చినా రాస్తారనమాట. కొంచెం యూపీఎస్సీ ఈ మధ్య ఇలా కూడా చేస్తుందండి. ఇప్పుడు కామన్గా ఏమైతే బయట నడుస్తున్నాయో వాటి గురించి తెలుసుకుంటారు. వాటికి కాంటెంపరీగా అంటే దానికి ఆపోజిట్గా ఉన్న వాటి గురించి ఎవరు తెలుసుకుంటలేరు అనమాట. సో అందుకని చెప్పేసి ఆ వాటి మీద కూడా మనం కాన్సన్ట్రేషన్ చేసామనుకోండి, ఎగ్జామ్లో ఏ టెంపుల్ స్ట్రక్చర్ గురించి క్వశ్చన్ అడిగినా కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అయితే నేనైతే చెప్పాను కదండి, ఎన్సీఆర్టీ అంటే పీవైక్యూస్ ప్లస్ ఎంసీక్యూస్ వీటికి సంబంధించినవి 5 బుక్స్ అయితే నేను ఆర్డర్ చేశానని. ఫస్ట్ ఒకటే తీసుకున్నానండి, హిస్టరీ. నేను మిగతా బుక్స్ ఏం చూపించలేను కదండి. సో హిస్టరీ అన్ని బుక్స్ అయితే తీసుకున్నాను. చెప్పాను కదా, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ అండ్ జనరల్ సైన్స్ అనమాట. మొత్తం 5 బుక్స్. అయితే నేను మరీ ఒక్క బుక్నే ఇంతసేపు చేస్తే నాకు ఎగ్జామ్ టైం కల్లా అయిపోవని చెప్పేసి ఆల్టర్నేట్గా ఇంకో సబ్జెక్ట్ కూడా, అంటే మనకు అది చదువుతున్నప్పుడు బోర్ కొట్టింది అనుకోండి, వేరే బుక్ కూడా తీయాలని చెప్పిచ్చేసి నేనైతే పాలిటీ అయితే స్టార్ట్ చేద్దాము, దాన్ని అది ఇది 2 చదువుదామని చెప్పేసి అయితే అనుకున్నానండి. పాలిటీ అయితే నేను అన్నీ ఇప్పుడే అన్బాక్సింగ్ చేశాను. కానీ బుక్స్ అయితే స్టిక్కర్స్ ఉంటాయి కదండి, అవి అయితే తీయలేదన్నమాట, ఓపెన్ చేయలేదు. అది ఇప్పుడే చేస్తున్నాను. అయితే పాలిటీ కూడా తీసుకొని ఆల్టర్నేట్గా ఇది అది 2 చదువుదామని చెప్పేసి అయితే నేను పాలిటీ అయితే స్టార్ట్ చేశానండి ఈరోజు. అంటే చదువుతున్నాను, అంటే ఏదంటే అది బోర్ కొట్టినప్పుడు ఇది బోర్ కొట్టినప్పుడు అది, అట్లా లేదు. ఒకటే బుక్ మీద అట్లా కూర్చున్నాం అనుకోండి, నెలలు అదే చేసుకుంటూ కూర్చోవాలంటే నాకు టైం, అంటే నెలలు పట్టదులేండి, రోజులు దానికే పెట్టాలంటే మిగతా సబ్జెక్ట్స్ అన్నీ తీసుకున్నాం, మనీ పెట్టి తీసుకునే మనం వేస్ట్ చేయలేం కదా. సో అయితే చాలామంది, ఒక 2-3 సిస్టర్స్ అయితే నేను తీసుకున్నాం అక్క ఇది అని చెప్తున్నారు. వెరీ గుడ్ అండి, మంచి డిసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే టైం అయిపోయిన తర్వాత ఇప్పుడు మార్చిలో, ఏప్రిల్లో తీసుకొని అప్పుడు వాటిని సాల్వ్ చేస్తూ ఉండే బదులు జనవరి
మంత్లోనే తీసుకొని వాటిని సాల్వ్ చేయడం వల్ల ఎగ్జామ్ ముందు మనకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుందండి. యాస్టీస్ ఇవే బిట్స్ దిగుతాయా అని చెప్పేసి ఎవరో కామెంట్ చేశారు. యాస్టీస్ అవే బిట్స్ తిరిగితే దాన్ని యూపీఎస్సీ అన్నారండి. అది 10th ఇంటర్ బీటెక్ లెవెల్ అవుతుంది. కాకపోతే యూపీఎస్సీలో ఎలా అంటే మనం అన్ని రకాల థీమ్స్ తోటి ఉన్నటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సాల్వ్ చేస్తూ ఉండడం వల్ల మనకు ఎలిమినేషన్ టెక్నిక్స్ అనేవి చాలా అలవాటు అవుతాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి చెప్తున్నాను, యాస్టీస్ ఉన్న బిట్ అయితే దిగదు. అంటే కొన్ని ఛాన్సెస్ అయితే ఉన్నాయిలేండి, బిట్స్ దిగుతాయి. నేను చాలా చెప్తానండి ఈ బుక్స్ సాల్వ్ చేసేటప్పుడు కూడా. మీరు కానీ ఈ బుక్స్ తీసుకొని సాల్వ్ చేసినట్లయితే నేను మీకు ఫెబ్ ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ ఎలిమినేషన్ టెక్నిక్స్ కూడా నేను చెప్తానండి. లాస్ట్ ఇయరే చెప్పాను నేను యూపీఎస్సీలో కొన్నిసార్లు ఎలిమినేషన్ టెక్నిక్స్ పనిచేస్తాయని. లాస్ట్ ఇయర్ అయితే పని చేయలేదు ఎలిమినేషన్ టెక్నిక్స్, కానీ తెలుసుకొని ఉండడం అయితే బెటర్. లాస్ట్ ఇయర్ అన్నీ పని చేయలేదని చెప్పలేమండి, 2 క్వశ్చన్స్ అయితే పనిచేసినాయి. అవి నేనేంటో కూడా నేను షేర్ చేస్తాను మీతోటి. కాకపోతే మన ఛానల్ రెగ్యులర్గా చూడండి అంతే. అండ్ ఇంకొక విషయం నేను చెప్పాను కదండి ఇందాక, తలనొప్పి లేస్తుంటే మా హస్బెండ్ ఒకటి చెప్పారని. వాళ్ళ ఆఫీస్లో ఒక అమ్మాయి, తనకి 11 years బాబు ఉన్నాడంట, తనకి థ్రోట్ క్యాన్సర్ వచ్చిందంట. అది 2021లో డిటెక్ట్ అయిందంట. కానీ ఆమె ఇంకా డాక్టర్స్ మరి ఆమెను బతకదని చెప్పేశారో ఏమో, అంటే ఇంకా తన లైఫ్ స్పాన్ చెప్పినట్టున్నారు. అయినా కూడా తను వర్క్ చేస్తుంది అనమాట, అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్. అయితే తను రీసెంట్గా సాటర్డే రోజు ఏమో ఎక్స్పైర్ అయ్యారంట. అయితే మా హస్బెండ్ అదే చెప్పారు, థ్రోట్ క్యాన్సర్ ఎందుకు వచ్చింది తనకు, ఆ స్ట్రెస్ వల్ల వచ్చినా అట్లాంటి హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా తనకు లైఫ్ టైం అనేది కొంచెమే ఉంది అని తెలిసినా కూడా తను వర్క్ చేస్తుంది, అందుకే మేము వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చామని చెప్పేసి లాస్ట్ ఒకసారి లాక్డౌన్ అప్పుడు అందరితో డిస్కస్ చేశారనమాట. కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి వేయలేదంటే షీ హ్యాస్ దట్ ప్రాబ్లమ్ అని చెప్పేసి ఆఫీస్లో చెప్పారంట. తను ఎలాంటి బ్యాడ్ అలవాట్లు లేవు, ఆడపిల్ల, తనకు అలాంటి ఏం లేవు. అయినా తనకు ఎందుకు థ్రోట్ క్యాన్సర్ వచ్చింది అసలు. తనకు అంటే ఎలా చెప్తున్నారంటే మా హస్బెండ్, స్ట్రెస్ ఎక్కువ తీసుకోకు, నువ్వు చాలా అంటే చాలా కష్టపడుతున్నావు, వద్దు నీకు అవసరం లేదు, ఏదో కూల్గా వెళ్ళిపో, ఇప్పుడు మనకేమైనా హెల్త్ ఇష్యూ వస్తే మన పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అని చెప్పేసి అన్నారండి. 2-3 సిస్టర్స్ మళ్ళీ అడుగుతున్నారు, అంటే అక్క మళ్ళీ చదువుకోవాలనిపిస్తుంది మాకు, కన్సీవ్ అయ్యాను, చిన్న పిల్లలు అని చెప్పేసి అంటున్నారు. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండమ్మా, నేను కూడా స్ట్రెస్ తీసుకోదలుచుకోలేదు, చదివితే చదువుతానండి అంతే, జస్ట్ లైట్గా చదువుతాను. మీరు నా వాయిస్లో కూడా చూడొచ్చు, ఇంతకుముందు గంభీరమైన వాయిస్ వచ్చేది, ఇప్పుడు ఈవెన్ అంత వాయిస్ గట్టిగా మాట్లాడాలన్నా కూడా తలనొప్పి లేస్తుంది, అందుకే చాలా స్లోగా మాట్లాడుతున్నాను. నా ప్రిపరేషన్ కూడా చాలా స్లోగానే వెళ్తుంది. నిజంగా రాసి పెట్టుంటే వస్తుంది, అది రాకపోయినా నాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదండి. అయితే ఒక సిస్టర్ నన్ను ఐపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నాను, మేరీ పరిమళ సిస్టర్, జీసీ లియాంగ్ బుక్ ఎలా చదువుతారు అని చెప్పేసి అడిగారు కదండి సిస్టర్ మీరు. అయితే జీసీ లియాంగ్ అనే స్టాండర్డ్ బుక్ అనమాట. ప్రతి సబ్జెక్ట్కి మనకు స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి, ఎన్సీఆర్టీస్ ఉంటాయి. అయితే బిఫోర్ గోయింగ్ టు గివ్ ఏ లుక్ ఆఫ్ స్టాండర్డ్ బుక్, జస్ట్ యూ నీడ్ టు గో త్రూ ఎన్సీఆర్టీస్ అండి. దిస్ ఇస్ ద బెస్ట్ అడ్వైస్ ఐ హ్యావ్ టు గివ్ యూ అండి. ఎందుకంటే మనకు అంత పెద్ద స్టాండర్డ్ బుక్ చదవాలంటే టర్మ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాల్కనోస్ కానివ్వండి, ల్యాండ్ ఫార్మ్స్ గురించి కానీ, ఇవన్నీ మీరు అందులో చదివితే నిజంగా భయపడిపోతారు, మనకు అర్థం కాదు. అదే ఒకసారి మీరు జియోగ్రఫీ 11th and 12th ఎన్సీఆర్టీ బుక్స్ చదవండి, అందులో క్లియర్గా ఉంటుంది అనమాట, చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. ఒకసారి ఆ బుక్ చదివిన తర్వాత మీరు జేసీ లియాంగ్ చదవండి, ఈజీగా అర్థమవుతుంది. అండ్ February 25th ఉంది కాబట్టి ఎగ్జామ్ February 25th అండి, గ్రూప్ 2ది ఏపీపీఎస్సీ. మేబీ సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. మీరు మాత్రం కంటిన్యూ చేయాలనుకుంటే మాత్రం చేయండి. కాకపోతే ఒకసారి ఎన్సీఆర్టీ బుక్ అయితే ఒకసారి లుక్ అయితే ఇవ్వండి, అప్పుడే మీకు ఈజీగా అనిపిస్తుంది అనమాట జీసీ లియాంగ్ చదివితే. ఇదైతే నేను మీకు ఇచ్చే ఆన్సర్ అండి. సో మీకైతే క్లియర్గానే అర్థమైందని అనుకుంటున్నాను. సో మీరు ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ చెప్పాను కదండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను నగరా స్టైల్ గురించి ఒకసారి చూడండి, మిగతా టెంపుల్ స్ట్రక్చర్స్ గురించి కూడా ఒకసారి చూడండి. ఎందుకంటే ఎగ్జామ్లో ఎలాంటి బిట్టు పడేది మనకు తెలియదు కదా, అన్నిటి మీద ఐడియా ఉంటే మనకి ఏమంటారు ప్రాఫిట్ కదా. ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వచ్చినా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు, ఎలిమినేషన్ టెక్నిక్స్ కూడా మనకి ఈజీగా ఉంటాయి అనమాట. సో అంతేనండి, ఇంకా ఇప్పటి నుంచి సబ్స్క్రైబ్ చేయమని చెప్పను. నిజంగా మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, లేదంటే లేదు. అండ్ మీకు అంటే రెగ్యులర్గా ఫాలో అవ్వండి, అంతే అండి. జై శ్రీరామ్.